భాగవతంలో వేళచూరు భాగవత వేళాన్ని వారు కాంపౌండ్ సిద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి కూడా ఆహ్వానిస్తున్నారు. అలాగే శ్రీ వేణుగోపాల్ గారిని వేదిక మీద ఈ రోజున చూడడానికి ఈరోజు స్వాగతం. ముఖ్యంగా ఎంతో ప్రేమ మన ఎస్వీరావు గారి ఆసక్తి ప్రతి కళ ప్రోగ్రామ్స్ ఆయన వచ్చే వ్యక్తి అటువంటి వారికి స్వాగతం తెలియజేస్తున్నాము. మరి మన ఏలూరుకి ఒక మంచి యువ నాయకుడు ఎంపిక వచ్చి ప్రతి క్షణము ఎట్లాగైతే మన యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి పుట్టమహేశ్వరరావు గారికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన విజయనగరం నుంచి చైర్మన్ రాపు సంఘానికి చైర్మన్ ఉన్నటువంటి ఎస్ఎస్వి గారు మా దూరం నుంచి ఎంతో అభిమానం వచ్చినందుకు అమ్మకి కూడా ధన్యవాదాలు. మరి కళలన్నా సాంఘిక సేవన్నా ఏదైనా మనం ముందునేటువంటి మిత్రుడు గారపల్లి రామలింగ చౌదరి గారికి స్వాగతం. వారు కూడా ఎంత అభిమానం చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. మరి నాకు చాలా మంచి మిత్రులు కొంచెం నాకు పరిచయం స్నేహ సంబంధం ఉంది. శ్రీ అంబికా కృష్ణ గారికి అలాగే వేణుగోపాల్ లోనాని గారికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. అసెంబ్లీ ఇప్పుడే అయింది. యాక్చువల్గా రఘురామకృష్ణరాజు గారు కొండపల్లి శ్రీనివాస్ గారు గురించి ఇప్పుడు రావాల్సి ఉంది. కానీ అసెంబ్లీ ఇప్పుడే అవడం వల్ల మరి వాళ్ళకి చేరుకోలేదు కాబట్టి మరి రాలేకపోవచ్చు. కానీ బుద్ధప్రసాద్ గారు ఆంధ్రలో ఉన్నారు. ఎక్కడో మేలటూరు తమిళనాడులో ఉన్నటువంటి మేలటూరులో మన తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి వెంకట రామశాస్త్రి గారు అనేటువంటి ఒక వ్యక్తి తెలుగులో వాళ్ళ నృత్య రూపాన్ని అక్కడ ఉన్నటువంటి తమిళ బ్రాహ్మణులకి నేర్పించడం జరిగింది. ఇప్పటికీ నిన్న ఉన్న మిగతా వాళ్ళు నృసింహ జయంతి చేశారు. వాళ్ళు అక్కడ పాల్గొన్న ఎవరికి కూడా తెలుగు రాదు, అందరూ తమిళే. కానీ ఆ తెలుగు టెస్ట్ నేర్చుకొని మన తెలుగు భాషని ఇంకా వాడు సజీవంగా ఉంచలే కాకుండా మహాలింగం గారు నాయకుడు మహాలింగం గారు వారి జీవితాన్ని అంకితం చేసి ఆ యొక్క రుచుల పుటాలన్నింటినీ కూడా పుస్తక రూపాయల సొంత ఖర్చుతో ఆయన పబ్లిష్ చేస్తున్నారు. నిజంగా ఎంతో గొప్ప విషయం. అంటే అన్ని పాత్రలు పోషించేవారు, కానీ వాళ్ళు అన్ని పాత్రలు వారే పోషిస్తారు. ఈ ఫోటో ఆయన బ్యాంక్ ఎంప్లాయీ చూస్తే ఆయన డాక్టర్ డాక్టర్లో ఆ వారం 10 రోజులు వాళ్ళు ప్రదర్శిస్తారు. ఇటువంటి వ్యక్తులు ఉండబట్టే మన తెలుగు భాష మన అదృష్టం కలిగినందుకు సంతోషం తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్ద స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు అతిథులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే మరి నాటక ప్రదర్శనలో పిల్లలందరూ వచ్చారో వాళ్ళందరికీ కూడా తీవ్రంగా తెలుపుతున్నాను. ఈ రోజున కేవీ సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా మరి ఆయనకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఎందుకంటే ఆయన ఏది అడిగారు నేను ఏది చెప్పాలంటే నేను కోరడం చెప్పాను. కాబట్టి ఆయన ఏ తరగతి వచ్చినప్పుడు ఏది జరిగితే చెప్పాలి. కళారంగంలో మరి ఎంతో మంది నేను చిన్నప్పటి నుంచి కూడా చూశాను. మరి కేవీ సత్యనారాయణ గారు ఏ వ్యాపారం చేస్తారో తెలియదు, కానీ డబ్బు మటుకు కళారంగానికి అనేక లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. లక్షలే కాదు, కోట్లలో కూడా ఖర్చు పెట్టచ్చు. అలాగే సినిమా యాక్టర్లందరికీ కూడా పేరు ఉంది. ఎందుకంటే సినిమా యాక్టర్లు అంటే సినిమాలో యాక్ట్ చేస్తారు, కానీ కళారంగంలో పేరు సంపాదించింది ఎవరంటే కేవీ సత్యనారాయణ గారు. కళారంగం గుర్తురాదు కేవీ సత్యనారాయణ గారు. ఏలూరుకి వైమనసాలు ఏంటంటే కళారంగానికి కేవీ సత్యనారాయణ గారు. కేవీ సత్యనారాయణ గారు లేకపోతే వైమనసాలు లేదు. ఎవరైనా సరే వైమనసాలు తెలుసుకున్నారు అంటే ఇది కళలకు ప్రత్యేక వైమనసాలు అనేది అందరూ కూడా అనుకున్నారు. ఈ సందర్భంగా ఏదైతే ఆయనకి ప్రతిభా పురస్కారం చేస్తున్నారో ముందుగా మరి కమిటీ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ట్రస్ట్ తరఫున మరి ఇంతటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ కళారంగాన్ని ఇప్పుడు కూడా ఏదైతే చాలా చోట్ల నేను అనేక నియోజకవర్గాలు చూసా, చాలా చోట్ల చూశాను.
ఇంకా కళలను ఆదరించడం కానీ పోషించడం కానీ ఎవరు తెలియదు. ఈ అందరిలో కూడా మమ్మేకమై అందరి దగ్గర కూడా ఫండ్స్ కలెక్ట్ చేస్తూ మరి మమ్మే మన ఫండ్స్ కలెక్ట్ చేసి మరి వైద్యాన్ని ఏసీ కూడా చేశారు. ఎందుకంటే పురాతనమైన ఆలైనప్పటికీ కూడా ఏసీ చేసి మళ్ళీ దీనికి ఒక కళ తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన కళారంగంలో ఏ విధంగా అయితే పైన ఉన్నారో వైద్యానికి మళ్ళీ పునర్వైద్యం తీసుకోవచ్చు. మరి దీన్ని ఏసీ చేసి ఏలూరుకి వైద్యాలు చిరస్థాయిగా ఉండిపోయినట్టు చేసినందుకు ఆయన కూడా అభినందిస్తూ, ఎందుకంటే రోజు కూడా డ్రెస్ చేసుకుంటూ ఆ కళను పోషిస్తుంటారు ఆయన. అలాగే అందరూ కూడా మన కళల పట్ల అభిమానంతో మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసారు. తప్పనిసరిగా మనమందరం కూడా ఈ కళల్లో మరి రాణించబట్టి ఈ రోజు నా సినిమా రంగం ఆ విధంగా ఉంది. మరి తప్పనిసరిగా మనం ఏదైతే ఏలూరులో పడుతాం మనకు అవకాశం ఎక్కడికైనా కల్చర్ ప్రోగ్రామ్స్ చాలా వరకు జనాలు మర్చిపోయారు. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా సిటీలలో సినిమాలు పెడుతున్నారు కానీ కల్చర్ యాక్టివిటీస్, భరతనాట్యము, అలాగే నాటకాలు ఇవన్నీ కూడా చూసే ప్రజలు తగ్గిపోయారు. దాన్ని ఎంకరేజ్ చేసేదానికి ఇప్పుడుండే ఎవరో ఆడియన్స్ ఎంకరేజ్ చేయడానికి ఉన్నారు. కానీ ఇలాంటి కల్చర్ ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి సత్యనారాయణ గారు కూడా ఎంతో విద్యని కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే మన ఎమ్మెల్యే వార్త నిర్మించారు. ఆ రకంగా ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఆ రకంగా ఒక ఈవెంట్ చేయడం కానీ ఆ రకంగా చేయాలంటే ఎవరికి అంత ఐడియా కూడా లేదు. ఇవాళ ఈ రంగంలో బాగా రాణిస్తున్నారు. అందరికీ కూడా ఒక దిశ, ఒక క్రియేట్ చేసి సత్యనారాయణ గారు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఆయనకి బర్త్డే విషయం చెప్పుకుంటూ ఇలాగే ఎందుకుగా ఉండాలని చెప్పి మళ్ళీ ఆయనకి బర్త్డే విషయం చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. చిన్నారులు చేసిన నృత్యాలు 2-3 చూస్తున్నాను. నేను కొంచెం లేట్గానే వచ్చా. విజయనగరం నుంచి ఇక్కడికి రావడానికి ఏకైక కారణం మన సత్యనారాయణ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు పురస్కారాలు ఇవ్వాలి. అది ఒక టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ గా ఆయన భావించారు. దానికి మా అందరి సపోర్ట్ తో పాటు మనస్ఫూర్తిగా ఆయన ఆరోగ్యాలతో మీరు ఎల్లప్పుడూ ఒక ఎన్హాన్స్ చేయడానికి మీరు చేసే ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా మీ శుభాకాంక్షలతో పాటు విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అయితే ఈ రోజు ముఖ్యంగా మనం కళలు అనేది అది కూడా ఈ రోజుల్లో ఈ ర్యాట్ రేస్ క్యాట్ రేస్ పరిగెడతా ఉన్నాం. ఈ పరిగెట్టడంలో మనకి ఉన్న ఏదైతే ఉన్నాయో కళలు ప్రతి ఒక్కరు వెనక్కి పెట్టి సినిమాలు చూస్తున్నా తప్పు కాదు, కానీ దాంట్లో ఉన్న భావోద్వేగాలు, దాంట్లో ఉన్న నవరసాలతో ఇప్పుడు పిల్లలు చేసిన ఏదైతే ప్రయత్నం ఉందో దానందరినీ మనం మనస్ఫూర్తిగా ఆస్వాదించి ఆ కళా తల్లికి నిజంగా 1,000,000 నమస్కారాలు చెప్పుకుంటూ మనం చేసిన చిన్నాలు చేసిన ఈ ప్రయత్నాన్ని, ఎందుకంటే నవరసాలతో ప్రకృతిని కూడా ఆహ్లాదపరిచే మీ ప్రయత్నాన్ని నిజంగా మేము ఆస్వాదించి ఈ రోజు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నామంటే మీ అందరికీ నా ఆశీర్వాదాలతో పాటు నిజంగా ఒక గ్రేట్ అప్లాస్. అందరినీ ఒకసారి గట్టిగా చెప్పండి. అన్ని ఓవర్ఫిట్ చేసేస్తున్నారు కూడా అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు కొత్తగా కూడా ఇంటూరు కడుతున్నారు. ఇలాగే చాలా మంచి కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ వచ్చింది రాజకీయ గురించి మాట్లాడలేదు, మన కేవీ సత్యనారాయణ గురించి మాట్లాడుకొచ్చారు. ఇక్కడ చాలా మంది చూశారు. ఎప్పుడు 3 నరసింహారావు ఉండేవారు నా చిన్నప్పుడు, నాకు 5 ఏళ్ళ. అప్పుడు ఆయనకున్న డ్యాన్స్ ప్రక్రియ కానీ చాలా పెద్ద పేరు. ఆ తర్వాత కేవీ సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా నాట్యం అంటే ఏ రోజు అనే ఒక పేరు తీసుకున్నటువంటి మహానుభావుడు మన కేవీ సత్యనారాయణ గారు. నాకు తెలిసి ప్రభుత్వంలో ఒక 6 ఏళ్ళు అమెరికాలోనూ, జర్మనీలోనూ, లండన్లోనూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడప్పుడు వీళ్ళు కుక్క వస్తాడు. నేను ముందు వీళ్ళు మర్చిపోతాడు ఆయన చెప్తున్నాను.
అటువంటి మంచి పేరు తీసుకొచ్చి ఏ గురువు అని మీకు వెబ్సైట్ చూస్తే ఎక్కడ చెప్తున్నారంటే ఏ గురువు నృత్యకళాకారులంటే అంత అద్భుతమైన పేరు సినిమాకి కూడా తీశారు. విశ్వనాథ్ గారి సినిమా కూడా సినిమాలో ఒక సాంగ్ కూడా మొత్తం సినిమా చేశారు. అంత మంచి పరిపూర్ణమైనటువంటి కళాకారుడు ఇది సత్యనారాయణ. இங்கே ஒரு தமிழ் பேசுது. இந்த 2 பேர் ரொம்ப பிரமாதமா மிச்சப்படுறேன். அந்த மாதிரி తెలుగుக்காக அதுக்காக தமிழ்நாட்டில் తెలుగుக்காக இது பண்றேன். நீங்க ரொம்ப நமஸ்காரம், ரொம்ப సంతోషం సార్. తమిళనాడులో తెలుగు మీద మాట్లాడుతూ తెలుగు మీద కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళకి నేను మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. అలాగే ఈరోజు తీసుకుపోయే అవార్డు తీసుకుపోయే కళాకారులు కూడా నమస్కారం. కళాకారులు జాతీయంగా ఆయన వృత్తిని కొనసాగిస్తూనే శ్రీ ఎస్ నాగరాజన్ గారు ఈరోజు ఈ కేవీఎస్ ప్రతిభా పురస్కారాన్ని ప్రధాన చేతులుగా స్వీకరిస్తున్నారు. ఈరోజు అవార్డు స్వీకరిస్తున్న నాగరాజన్ గారికి హేలాపురి ప్రజలు చిన్నారు అందరూ కూడా మీ నగదు అలాగే షాల్ మెమోతో వారిని సత్కరిస్తున్నారు. కేవీఎస్ ప్రతిభా పురస్కారాన్ని నాగరాజన్ గారికి అందిస్తున్నారు. నగదు పురస్కారం దుషానవ మెమోతో కేవీఎస్ పార్లమెంట్ సభ్యులు కొట్ట మహేష్ కుమార్ గారు, ఏలూరు శాసనసభ్యులు శక్తి గారు కేవీ సత్యనారాయణ గారిని సత్కరిస్తున్నారు. అందరూ కూడా ఈరోజు జన్మదినోత్సవాన్ని శ్రీ రాధాకృష్ణ గారికి కేవీఎస్ తరఫున మెమోతో మహేష్ కుమార్ యాదవ్ గారిని కూడా కేవీఎస్ తరఫున చిరు సత్కారాన్ని అందించడం జరుగుతోంది. శ్రీ కేవీ సత్యనారాయణ గారు వారికి చిరు సత్కారాన్ని గారికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వారిని పంపించి దయచేసి అందరితో రాష్ట్రం కావాలని కోరుతున్నాం. ఒక 15 నిమిషాలు ఒక కదా అంటే మనకి మనం పండుగ చేస్తుంటాం. కేవీ సత్యనారాయణ గారు ఆయన పుట్టినరోజు ఏం చేస్తున్నారు? ఆయన మనందరినీ పిలిచారు. కళామందరి ముద్దు బిడ్డ ఆయన మనందరికీ నేర్పడమే కాదు, నేర్చుకోలేని వాళ్ళకి తెలియని వాళ్ళకి కళని పరిచయం చేస్తున్నాడు. ఆయన బర్త్డే రోజును కూడా మనతో సమయం వెచ్చిస్తున్నారు. కళాకారుడికి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది చప్పట్లు. కాబట్టి చప్పట్లతో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. శుభాకాంక్షలు. ఇలా అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే కళని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ
మౌలిక సభ్యులు మాకు అందించాల్సిన కోరుతున్నాం. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు వేదికపై ఉన్నటువంటి పెద్దలకు యువానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి సోదరులు సోదరిమాలకు అదేవిధంగా ఇప్పటివరకు ప్రదర్శన కళా ప్రదర్శించినటువంటి స్టూడెంట్స్ అందరికీ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మూలకారణమైనటువంటి పెద్దలు సోదరులు సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అనేక మంది నైపుణ్యం ఉన్నటువంటి పెద్దలను తీసుకొచ్చి వారిని సత్కరించి ఈ యొక్క భారతదేశ సంస్కృతి సాంప్రదాయ విలువల్ని కళని ప్రపంచ దేశాలకి పరిచయం చేస్తూ నిరంతరం కూడా వారి యొక్క కళలు ఉన్నటువంటి వారి కళ నుంచి వచ్చినటువంటి వారు అనేక మందిని తయారు చేస్తూ భారతదేశానికి వదిలేస్తున్నటువంటి కేవలం గారు పుట్టినరోజు కార్యక్రమాన్ని మరిన్ని చేసుకోవాలని రెండు నూరైన మంచి ఆలోచనతో జీవిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి కళ ప్రాముఖ్యతని ప్రపంచ దేశాలకు కాటే విధంగా పరమేశ్వరుడు అన్ని విధాలు కూడా ఆయుధాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాం. మొత్తం యావత్ భారతదేశంలో యావత్ ప్రపంచంలో ముఖ్య దేశాలన్నింటిలో కూడా పరిస్థితులు ప్రశంస పొందే అలాంటి గొప్ప వ్యక్తి టీవీ సత్యనారాయణ గారు. ఆయన ఈ ఏళ్ళు జన్మించడం పాటిస్తున్నటువంటి ఇక్కడ కళల్ని సాహిత్యాన్ని పరిపూర్తిస్తూ నేనున్నానని చెప్పి నిలబడే వ్యక్తి టీవీ సత్యనారాయణ ఎప్పుడు సందేహాలు. ఈ హిందూ యోగ సంఘాన్ని సాహిత్యం కూడా ఆయన నెలకొండి కార్యక్రమం చూస్తూ డిప్యూటీ స్పీకర్ అలాగే తెలుగు భాషాభిమాని వీరి నాన్నగారి పేరుతో భాష అధికార భాషా సంఘానికి కూడా వారి నామకరణం చేయడం జరిగింది. ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారిని వారు ఈరోజు గారికి గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా నియమించబడినటువంటి యశస్విని గారిని కూడా కేవీఎస్ఆర్ ట్రస్ట్ తరఫున వారికి కూడా చిరు సత్కారాన్ని అందించడం జరుగుతుంది. శ్రీ యశస్విని గారు చైర్మన్ కార్పొరేషన్ వారి కూడా మరొకసారి ఈరోజు వెంకటప్రసాద్ గారు నందరావు గారు ఐఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కేవీఎస్ ట్రస్ట్ రెడ్డి అప్పలరెడ్డి గారికి సత్కారాలు అందిస్తూ ఉన్నారు. వారికి కూడా మా కేవీఎస్ ట్రస్ట్ తరఫు ఈ చిరు సత్కారాన్ని అందిస్తున్నాం. చిన్న ప్రోగ్రామ్ కేక్ కటింగ్ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం
మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.